ఏంటత్తయ్యా, రుద్రాణి ప్రవర్తన నాకెందుకు అర్థం కావట్లేదు. అసలు రుద్రాణిలో ఇంత మార్పు ఎలా వచ్చిందంటారు? ఒకప్పుడు భరత్ గారిని వదిలిపెట్టమని అడిగితే నన్ను చూసి వెటకారంగా మాట్లాడేది. అలాంటి మనిషి ఈరోజు చాలా బాధగా, మనసులో ఏదో దిగులు పెట్టుకున్నట్టుగా మాట్లాడుతోంది. దాని మాటలు నువ్వు నమ్ముతున్నావా? అదెంత జగత్కిలాడి అనేది నీకు తెలీదా? మనం నమ్మాము అంటే నట్టేట్లో మునుగుతాం. ఆ రుద్రాణి నేత్ర ఇద్దరూ కలిసి ఏదో పెద్ద ప్లానే వేశారు. దానికి సెంటిమెంట్ పూత పూసి మనల్ని బుట్టలో వేయాలని చూస్తున్నారు. పొరపాటున కూడా వాళ్ళ మాటలు నమ్మావనుకో అంతే. ఇక తాళి తీసే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పద వెళ్దాం. ఓం శ్రీమన్ మహాగణాధిపతియే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. మహాసరస్వత్యై నమో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనామశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరు. పంతులు గారు, ఇంకా ఈ మంత్రాలు పూర్తవడానికి ఎంతసేపు పడుతుందండి? అయ్యో, నాకు మాత్రం ఏం తెలుసండి. అసలు ఏం మంత్రాలు చదవాలో తెలియక తల పట్టుకుంటే మీ అమ్మగారు వచ్చి గణపతి హోమం చేయమన్నారు. దానికి మీరు తాళి తీయడానికి సంబంధం ఏంటో నాకైతే అర్థం అవటం లేదు. ఏదైనా ఉంటే మీ అమ్మగారిని అడగండి, లేదా మీరు డిసైడ్ చేయండి. నేను దాన్నే ఫాలో అవుతాను. ఇంతకీ మీరు పెట్టిన ముహూర్తం ఎప్పుడు అదేనా చెప్పండి. ఇంకో 10 నిమిషాలు ఉంది బాబు. ఇంకా 10 నిమిషాలుందా? కానివ్వండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగులం పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతాజ్యాయాక్ష పురుషః పాదో ఓస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వో ఉదయిత్ పురుషః పాదోస్యః భవాత్ పునః. ఏంటి రుద్రాణి ఏం ప్లాన్ చెప్పింది? ఈసారి ఎవరిని కిడ్నాప్ చేస్తున్నారు? పాపనా, చంద్రికనా, లేదా నన్నా? ఎవరిని? ఏం మాట్లాడుతున్నారండి? ఇందాక మీ ఇద్దరు సైగలు చూశానులే. అదేదో చిరునవ్వు నవ్వగానే నువ్వు వెంటనే అక్కడి నుంచి వచ్చేసావు. ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికే కదా? చూడండి, మా దగ్గర ఏ ప్లాన్లు లేవు. మీరు అనవసరంగా మమ్మల్ని అనుమానించి పదే పదే ఇరిటేట్ చేయకండి. కాసేపు ఓపిక పట్టండి. రుద్ర మెడలో నుంచి మీ అబ్బాయి తాళి తీసేస్తారు. ఆ తర్వాత నా ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఆ పని చేయమ్మా, మాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళాక అది సూసైడ్ చేసుకొని చచ్చిందే అనుకో, ముందు మాకు చెప్పడం మర్చిపోకు. ఆ రోజు మేము మా ఇంట్లో పండగ చేసుకుంటాం. ఎందుకండి, ఎందుకింత ఘోరంగా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానంటోంది కదా. ఇప్పటికైనా తన మీద కాస్త జాలి చూపించొచ్చు కదా. ఎవరి మీద? దాని మీద జాలి చూపించాలా? దాని మీద జాలి చూపించడం అంటే మా జీవితాల్ని మేమే మంటల్లో తోసుకున్నట్టు. ఎవరి మీదైనా జాలి కనికరం చూపించొచ్చేమో గాని రుద్రాణి లాంటి దుర్మార్గురాల్ని, నరరూప రాక్షసిని జీవితంలో క్షమించకూడదు. అది మాకు చేసిన ద్రోహానికి దానికి మామూలు చావు రాదు, పురుగులు పడి చస్తుంది. మమ్మల్ని ఎంత ఏడిపించింది, ఎన్ని పాపాలు చేసింది, మా అందరి ఉసురు పోసుకుంది. దానివల్ల ప్రతి క్షణం మేము ఏడుస్తూనే బ్రతికాం. అంతకంతకు అనుభవిస్తుంది. కనీసం మంచంలో పడితే చూసే దిక్కు కూడా లేక దిక్కుమాలిన చావు చేస్తుంది. ఇంకా ఆపండి, ఇంకా చాలు ఆపండి.
ఇంకొక్క మాట రుద్ర గురించి మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. అసలు మీకు రుద్ర గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? రుద్ర అనే లేకపోతే ఈరోజు ఇంట్లో మీరుండేవారే కాదు, మీ శవం ఉండేది. ఏమంటున్నావు? అవును, రుద్ర లేకపోతే మీరు చచ్చిపోయేవారు. షూరిటీ సంతకం చేసిన పాపానికి ఆస్తులు పోగొట్టుకుని మనశ్శాంతి లేక మీ అబ్బాయి ఊరేసుకొని చనిపోయేవాడు. కట్టుకున్న భర్తని అత్తగారిని పోగొట్టుకుని ఏవీ చెయ్యలేక చంద్రిక పిచ్చెక్కి మెంటల్ హాస్పిటల్కి చేరేది. ఏయ్, నా కొడుకు కోడలు గురించి తప్పుగా మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు. ఎంత జరిగినా రుద్రాణిని వెనకేసుకు రావడానికి నీకు సిగ్గుగా లేదు? అవును, నాకు సిగ్గుగానే ఉంది. రుద్రాని వెనకేసుకుని వస్తున్నందుకు కాదు, ఇంత తెలిసి కూడా మీ దగ్గర ఇన్ని రోజులు నిజం చెప్పనందుకు నాకు సిగ్గుగానే ఉంది. ఇంతకాలం రుద్రాని మీరందరూ నోటికొచ్చినట్టు తిడుతుంటే చూస్తూ కూడా నోరు విప్పనందుకు నాకు సిగ్గుగా ఉంది. మీ అబ్బాయి బ్యాంకుకు కట్టాల్సిన 15 కోట్ల రూపాయల డబ్బు ఎవరు తెచ్చిచ్చారనుకుంటున్నారు? రుద్రానే ఇచ్చింది. తనకి వారసత్వంగా వచ్చిన ఆస్తులన్నిటినీ తెగ నమ్మి ఆ డబ్బును తెచ్చి బ్యాంకులో కట్టింది. ఈరోజు తాళి తీయగానే తను ఇంట్లో నుంచి బయటికి వెళ్తే కనీసం ఆటో ఎక్కడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు. ఉన్నదంతా మీకే దారబోసింది. కాకపోతే మీకెవరో ముక్కు మొహం తెలియని వ్యక్తొచ్చి 15 కోట్ల రూపాయలను దానమిచ్చారనుకుంటున్నారా? లేదంటే మీరేమైనా కంచర్ల గోపన్న కుటుంబం అనుకుంటున్నారా? శ్రీరాముడు లక్ష్మణుడు స్వయంగా వచ్చి మీ బాకీ తీర్చుకోవడానికి తన పేరు బయటికి రానివ్వకుండా చివరి పైసా వరకు మీకే ఇచ్చింది. అది రుద్ర అంటే. అది సరే, మీకు కిడ్నీ ఎవరిచ్చారనుకుంటున్నారు? మీ కన్న కొడుకు, మీరు ప్రేమించే కోడలు చంద్రిక కిడ్నీ ఇవ్వడానికి కూడా పనికి రాకపోతే రుద్ర తన కిడ్నీ మీకిచ్చి మిమ్మల్ని కాపాడింది. మీకేమైనా అయితే భరత్ తట్టుకోలేడు, భరత్ సంతోషంగా ఉండాలంటే మీరు బ్రతకాలి అని నేను వద్దంటున్నా వినకుండా తన శరీరంలో నుంచి కిడ్నీ తీసి మీకు దానం చేసింది. ఇంకా మీరు నమ్మకపోతే ఇదిగో ఈ ఫోన్ తీసుకోండి. తీసుకొని ఆ డాక్టర్కి ఫోన్ చేయండి. బ్యాంక్ మేనేజర్ నంబర్ కూడా ఇస్తాను. ఆయనకు కూడా ఫోన్ చేసి ఆ డబ్బు ఎవరు కట్టారో వివరాలు కనుక్కోండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే తను కళ్ళెదురుగా ఉండకూడదు. తను ఎదురుగా ఉంటే మీరు టెన్షన్ పడతారు అని మెడలో తాళి తీయించుకొని మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అది రుద్ర అంటే. అలాంటి రుద్రాన్ని పట్టుకొని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారే, మీరంతా అసలు మనుషులేనా?